వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ట్రెడిషనల్ రెసిపీ, అదే నువ్వుల లడ్డు. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది. అలాగే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వెంట్రుకలు రాలుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు, తర్వాత రక్తహీనతతో బాధపడేవాళ్ళు, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా చాలా మంచిది. కాబట్టి రోజు ఇలా చేసుకొని ఒక లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. కాబట్టి ఈరోజు మనం నువ్వుల లడ్డూని హెల్తీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. కావలసిన పదార్థాలు: ఈ సైజు కప్పుతో 1 కప్పు నువ్వులు తీసుకున్నానండి, నల్ల నువ్వులు. ఇవి 1/4 కేజీ నల్ల నువ్వులండి. మీరు కావాలంటే తెల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. తర్వాత అందులోకి 100 గ్రాముల పల్లీలు, 100 గ్రాముల పుట్నాల పప్పు, బెల్లం వచ్చి 1/4 కేజీ అండి. అలాగే ఎండు కొబ్బరి 1 చిప్పండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ నువ్వులు వేసుకుందాం. ఈ నువ్వులు మామూలుగా మనకు సూపర్ మార్కెట్లో శుభ్రం చేసి పెట్టిన నువ్వులు ఉంటాయండి, అవి మాత్రమే మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ నువ్వులలో మనకు ఇసుక, అలాగే చిన్న చిన్న రాళ్ళు అనేటివి ఉంటాయి. కాబట్టి శుభ్రం చేసి పెట్టుకున్న నువ్వులని మనం తెచ్చి చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ చిటపటమని సౌండ్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. అలాగే మనకు నువ్వులు ఫ్రై చేసేటప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుందండి. మామూలుగా ఈ నువ్వుల లడ్డు లేడీస్కి చాలా మంచిదండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలా ఉన్నవాళ్ళు రోజు ఒక నువ్వుల లడ్డు తింటే చాలా మంచిది. తర్వాత బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా అండి, అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ నువ్వుల లడ్డు. చాలండి, నువ్వులు వేగిపోయాయి. మనం కొన్ని తీసుకొని ఇలా నోట్లో వేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవి బాగా చల్లారాలి, తీసి పక్కన పెట్టేద్దాము. ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పల్లీలని వేయించుకుందాం. పల్లీలు 1 అరకప్పు అండి. నువ్వులు 1 కప్పు అయితే 100 గ్రాములు అంటే అరకప్పు పల్లీలు, అరకప్పు పుట్నాల పప్పు. ఇంకా ఈ పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ పల్లీలు కూడా చల్లారనివ్వాలి. అంతే అండి, ఈ రెండే నువ్వులు పల్లీలు మాత్రమే వేయించుకోవాలి. పుట్నాల పప్పులు అలాగే వేసేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా ప్లేట్లో వేసేసి ఈ 2 చల్లార్చి పెట్టేశాను. అలాగే ఎండు కొబ్బరిని కూడా నేను ఇలా తురిమేశాను. తర్వాత ఈ బెల్లంను కూడా చూడండి ఈ విధంగా మెత్తగా కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ కలిపేసేసుకుందాము. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వేసేసుకొని మనం పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని కొంచెం పప్పులు, బెల్లం అన్నీ వచ్చేటట్టు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మరీ కంటిన్యూగా కాకుండా కొంచెం నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా వేయకూడదు. మనం అంతా కలిపిన తర్వాత మంచి కలర్లో వస్తుంది. ఇదే విధంగా మిగిలిన ఆ నువ్వులు అదంతా కూడా మిక్సీ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీ వేసేసాను. ఇదంతా కూడా ఒకసారి ఇలా చేతితో అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా ఇందులో ఏమి ఇలాచి తర్వాత నెయ్యి ఏమీ అవసరం లేదండి, మేమైతే వేయము. ఇలాగే ఇంకా లడ్డూలు చుట్టేస్తాము. మనం మిక్సీలో కొద్దిగా అన్నీ వేసాం కాబట్టి అన్నీ బాగా కలవాలి. కాబట్టి ఇలా బాగా అంతా కలిపేసేసుకోవాలి. ఇంకా మనం ఏ సైజులో కావాలనో ఆ సైజులో లడ్డూలు చేసేసుకోవడమే. నువ్వుల లడ్డు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన ఆ పల్లీలు, పప్పులు చూడండి ఇలా కొంచెం పైన ఇలా బరగ్గా కనిపిస్తే బాగుంటుంది. మరీ మెత్తగా వేయకూడదండి. ఇంకా ఇదే విధంగా అదంతా కూడా చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను నువ్వుల లడ్డూలు ప్రిపేర్ చేసేసానండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ నువ్వుల లడ్డూని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకొని ఒక 1 మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చండి. కానీ అన్ని రోజులు లేకుండా మనం ఫ్రెష్గా చేసుకుంటేనే ఏదైనా కూడా బాగుంటుంది. కాబట్టి చూసారు కదా అండి, హెల్తీగా మనం నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.
అందరూ తినండి, హెల్తీగా ఉండండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.